పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సిబిఎస్ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొత్త సుధాకర్, కోశాధికారిగా చక్కా సురేష్ గుప్తా మరోసారి ఎన్నికయ్యారు. పిఠాపురంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవనంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం 2026-2029 సంవత్సరాలకు నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 113 మంది సభ్యులకు గాను 110 ఓట్లు పోలవ్వగా ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి 22 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా కొత్త సుధాకర్ 28 ఓట్లు, కోశాధికారిగా చక్కా సురేష్ గుప్తా 36 ఓట్లు మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి మానేపల్లి కృష్ణ భాస్కర్రావు ప్రకటించారు. ఇదే ప్యానెల్లో ఉపాధ్యక్షుడిగా రెడ్డం జనార్దన్, జాయింట్ కార్యదర్శిగా అనున్న రవికుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కొమ్మిశెట్టి కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు గుండు గురిధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి ఎన్ గుప్తా, కోశాధికారి సాధనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకులుగా కెఎస్ఆర్ గుప్తా, ఈశ్వర్రావు వ్యవహరించారు. కాగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా పిఠాపురం సభ్యులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త సుధాకర్ మాట్లాడుతూ, సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ విజయానికి ముఖ్య కారకులు చాలా మంది ఉన్నారు. అందరూ మా ప్యానల్ని వారి సొంత బాధ్యతగా భావించి వాళ్లే పోటీ చేస్తే ఎంత కసిగా చేస్తారో అంత విధంగానూ చేశారు. దీంట్లో పేరు పేరున ప్రతి కెమిస్ట్కి, ప్రతి సోదరుడికి, సోదరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మా అసోసియేషన్లో 114 మంది ఈరోజు మెంబర్స్. రేపటి నుంచి ఈ 114 మంది కలిపి మేము ఒకటే. మాలో గ్రూపులు లేవు. ఎన్నికలలో ఏదైనా సరే ఎన్నికైన మర్నాడు నుంచి మేమంతా ఒకటే. పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఏకదాటిగానే ఉంటుంది. ఎప్పుడు మాలో గ్రూపులు రావు. తాత్కాలికంగా ఒక కుటుంబంలో అన్నదమ్ములు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, అరుస్తాము. అలాగే మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మేమంతా ఒకటే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు నెగ్గిన మేము గతంలో కంటే ఎక్కువగా మా కెమిస్టులకు సేవలు అందిస్తాము. ఈ విజయం మా ముగ్గురిది కాదు, మా సంఘానిది. మిగిలిన మా ముగ్గురిని వదిలేస్తే 111 మందిది ఈ విజయం. అందుచేత మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.